Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో నేను చెప్పినట్టుగా చదివితే మీకు ఐఏఎస్ 100% గ్యారంటీగా వస్తుంది. పక్కా ఐఏఎస్ వితిన్ 2 to 3 ఇయర్స్లోనే మీరు ఐఏఎస్ సాధించవచ్చు. వీలైతే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో అయినా సరే సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు. ఒక స్ట్రాటజిక్గా, ఒక పద్ధతిగా, ఒక ప్లాన్గా, ఒక ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రాపర్ మెంటర్ ఉండి మీరు నేను చెప్పినటువంటి పద్ధతుల్లో అంటే ఇవన్నీ మానిటరింగ్ కూడా నేనే చేస్తాను. నేనే మిమ్మల్ని మానిటర్ చేసి మెంటరింగ్ చేస్తాను. ఇప్పుడు దేశంలో ఉండే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అత్యున్నతమైన ఎగ్జామ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. దాన్ని మనం ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాం అంటున్నాం. ఈ సివిల్ సర్వీసెస్లో దాదాపుగా 20కి పైగా దీంట్లో రకరకాల సర్వీసెస్ ఉంటాయి. ఒకటే ఎగ్జామ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకు దాని ఆధారంగా మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటే ఎగ్జామ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వాటన్నిటికి కలిపి కూడా ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దీనికి ఒక స్ట్రాటజిక్గా చదవాలన్నమాట అంతే. ఇందులో ఏమి ఉండదు. ఇందులో టఫ్ థియరీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేకపోతే ఇతర సైన్స్ థియరీస్ కానీ, ఇతర ఇందులో ఏమీ ఉండవు. అంతా జనరలైజ్డ్ సిలబస్ అనమాట. గవర్నమెంట్ పాలసీస్, కాన్స్టిట్యూషన్ ఇవే ఉంటాయి అన్నమాట. సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ ఇవే ఉంటాయి. సింపుల్గా ఈజీగా ఎవరికైనా అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని దీన్ని ఒక స్ట్రాటజిక్గా చదివితే ఖచ్చితంగా ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. సో దాన్ని పర్టికులర్గా చూడడానికి సిలబస్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో చాలా సిలబస్ ఉంది అని చెప్పి ఇది మన వల్ల కాదు, 5 ఇయర్స్ పడుతుంది, 10 ఇయర్స్ పడుతుంది, రోజు 15 అవర్స్ 10 అవర్స్ చదవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదేం అవసరం లేదు. మినిమం 6 to 8 అవర్స్ పర్ డే చదివే కెపాసిటీ ఉంటే అది మాలాంటి మెంటరింగ్. ఇప్పుడు నేను స్పెషల్ మెంటరింగ్ చేస్తాను. మేము కూర్చొని పెట్టి అసలు కరెక్ట్గా ఏం చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఏ బుక్లో ఏ పేజీ చదవాలి, ఏది చదవాలి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలి, దాన్ని ప్రిలిమ్స్కి ఎలా యూజ్ చేసుకోవాలి, మెయిన్స్కి ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ ఆప్షనల్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, ఏదైతే మనం త్వరగా సక్సెస్ అవుతాం ఎట్లా అనేది, ఆన్సర్ ఎవల్యూషన్ ఎలా రాయాలి, ఒక మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఆ వర్డ్స్లో వ్యాలిడ్ పాయింట్స్ ఏమి ఉండాలి, ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలి, దానికి ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఎలా మనం అనలైజ్ చేయాలి, ఎలా దాన్ని కామెంట్ చేయాలి, ఎలా దాన్ని మనం ఒపీనియన్ బేస్డ్గా ఎలా రాయాలి, అలాంటి వాటిని కూడా మనం ఇక్కడ చెప్తాం జరుగుతుంది అనమాట. నేను చాలా తక్కువ మందిని తీసుకొని మనం ప్రతి సంవత్సరం మా దగ్గర కనీసం ఎంత తక్కువ వేసుకున్నా కానీ మాకు ఒక 20 to 30% సెలెక్ట్ అవుతూ ఉంటారు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా మీకు ఐఏఎస్ గ్యారంటీగా సివిల్ సర్వీసెస్ మిగతా ఎగ్జామ్స్లో ఇప్పుడు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో మనం నో గ్యారంటీ, గ్రూప్ 1 కూడా చెప్పలేమన్నమాట. కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అయితే మీరు మా స్ట్రాటజిక్గా కానీ మీరు ప్రిపేర్ అయితే మా స్ట్రాటజీ ప్రకారం, ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే ఎగ్జామ్ అనమాట. ప్రతి ఇయర్ జరిగే ఎగ్జామ్ ఇది కాబట్టి ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఉంటుంది. దీనికి ప్రాపర్ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది ఈ ఎగ్జామ్, నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి. సివిల్ సర్వీసెస్కి పెద్ద టూ మచ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ఎవరైతే రోజుకు ఒక 6 to 8 అవర్స్ కూర్చోగలిగినటువంటి వాళ్ళు, ఏ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు అయినా సరే సివిల్ సర్వీసెస్ చదవచ్చు. కాదు మీరు ఇక్కడ సివిల్ సర్వీసెస్కి మీరు కోచింగ్ తీసుకునేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి మంచి మెంటర్ ఉన్నారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్ మనకి ఈ ఆన్సర్ చూస్తారా, ఆయన ఎవాల్యుయేట్ చేస్తారా, ఆయన మనకు అందుబాటులో ఉంటారా, ఆయనతో మనకి యాక్సెస్ డైరెక్ట్గా దొరుకుతుందా, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే మీకు 24 hours అందుబాటులో ఉంటాను. కావాలంటే ఇక్కడ అశోక్ నగర్ మా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూడండి. ఇక్కడ పిల్లలు ఎప్పుడు అక్కడే కూర్చొని అక్కడే చదువుకుంటూ, క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడే చదువుతూ, అక్కడే స్టడీ హాల్లో చదువుకుంటూ, మా స్టడీ హాల్లోనే అక్కడే ఉంటారు 24 గంటలు. వాళ్ళు జస్ట్ లంచ్ చేయడానికి మాత్రం హాస్టల్కి వెళ్ళేసి వస్తారు. ఫుడ్ తినడానికి మాత్రమే వెళ్ళేసి వస్తారు అన్నమాట. మిగతా టైం అంతా ఇన్స్టిట్యూట్లోనే ఉంటారు. సో ఇట్లా ఉంటే ఎందుకు రాదండి ఐఏఎస్ రావడం? అదేం వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు ఏం కాదు కదా, అందరూ మనలాంటి వాళ్ళే. సో కాబట్టి మా స్ట్రాటజీ ప్రకారం జాయిన్ అవ్వండి. మీకు విజయవాడలో కూడా మాది సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, విజయవాడ, హైదరాబాద్, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ నెంబర్లకు కాల్ చేయండి. ఇంకేమైనా వివరాలు ఉంటే డైరెక్ట్గా వచ్చి నన్ను కలవండి, లేదా ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఆ వివరాలు తెలుసుకోండి. విజయవాడలోనూ ఉంటుంది. అదేవిధంగా మీకు మెంటర్షిప్ కూడా ఇస్తాం, సివిల్స్ మెంటర్షిప్ ఇస్తాం, ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం, ఆఫ్లైన్ ఇస్తాం. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్కి మెంటర్షిప్ అయితే మీకు బెస్ట్ అనమాట. ఇదైతే మీరు చాలా ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 99% మీరు ఆఫ్లైన్కి ప్రిపేర్ చేయండి. ఇన్కేస్ లేకపోతే 90%, ఇంకో 90%లో మీరు ఏం చేస్తారంటే మెంటర్షిప్ కన్నా ప్రిపేర్ చేయండి. మా దగ్గర ఏది తీసుకున్నా మీకు అన్నీ ఇస్తాం అనమాట.
తర్వాత 3 ఇయర్స్ వరకు కోచింగ్ ఉంటుంది. ఒకసారి మీరు పేమెంట్ చేస్తే మీకు 3 ఇయర్స్ వరకు అప్ టు జాబ్ వచ్చేంత వరకు మేము ఈ సివిల్స్ నేను మిమ్మల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాను. స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాను. ఇలాంటిది ఎక్కడైనా ఉందేమో కనుక్కొని మీరు డైరెక్టర్ సార్ ఇలా చూస్తారా? మా ఆన్సర్ ఆయనే ఎవాల్యుయేట్ చేస్తారా? ఆయనే మాకు యాక్సెస్ ఇస్తారు. ఆయనే మాతో మాట్లాడతారు. ఆయనే మాకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తారు. ఇట్లాంటివి మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి. నేనైతే ఇవన్నీ మీకు 100% ఇస్తాను. అందుకే ఐఏఎస్ 100% గ్యారంటీ. నేను చెప్పినట్టు చదివితే అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్. సో తొందరపడి ఏదో ఎక్కువ మంది ఉన్నారు పెద్ద ఇన్స్టిట్యూట్లు అని చెప్పి జాయిన్ అయ్యి అటు దేనికి పనికి రాకుండా సివిల్ చదవలేరు, ఇతర ప్రొఫెషన్ మీద మీరు దృష్టి పెట్టలేకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా నేను చెప్పినటువంటి అన్నీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఎంచుకోండి. పైగా జాయిన్ ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.